హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి మా ఇంటి పక్కనున్న పొలం అన్నమాట. అంటే ఇవన్నీ కోతలో కొయ్యక ముందు చక్కగా పంట అయితే చాలా బాగా వచ్చింది. కోత కోయడానికి రెడీ అయ్యిందనమాట. ఇంకా ఈ గోంగూర చెట్లు వచ్చేసి మా దొడ్లో మేము పెంచుకున్న గోంగూర అనమాట. చూడండి చక్కగా వచ్చింది గోంగూర అయితే. మేము దాంతో చాలాసార్లు పచ్చడి కూడా చేసుకున్నాం, చాలా టేస్టీగా ఉంది. ఇంక ఇవన్నీ వచ్చేసి పూల మొక్కలు అనమాట. ఈ చెట్టు పేరు వచ్చేసి బొట్లు చెట్టు అంటారు. ఆ చెట్టు అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట దొడ్లో. పక్కన కాగడమల్లి చెట్లు. టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అట్లా అవుతుంది. ఇవన్నీ కూడా తాడి చెట్లు అనమాట. ఇక్కడ మా కోడి పెట్ట వచ్చేసి తింటుందన్నమాట. కోతులు వస్తున్నాయి చూడండి. మాకు ఎక్కువ మార్నింగ్ టైము లేదా ఈవినింగ్ టైం అలా వస్తాయి అన్నమాట. చూడండి ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. మాకు ఈ కోతులు వచ్చినప్పుడు అయితే మాకు ఇంకా అదే పని అనమాట, వాటిని తోలుకోవడమే పని. ఎందుకంటే వాటిని తోలకపోతే ఇల్లంతా పాడు చేస్తాయి, చెట్ల మీద ఎక్కేసి ఇంటి మీద ఎక్కేసి. కానీ ఫుల్ టైంపాస్ అయిపోతుందండి విలేజెస్లో ఉంటే. చూడండి ఎవరో తోలుతున్నారని చెప్పి వెళ్ళిపోతున్నది. ఇంకా ఇవి వచ్చేసి మా దొడ్లో ఉన్న చెట్లు అన్నమాట. ఇంకా మా కోడి పెట్ట బియ్యం తింటుంది. తినేసి ఇంకా అది గుడ్డు పెట్టడానికి గూట్లో దూరిందనమాట. చూడండి గుడ్డు పెట్టడానికి అది రెడీ అవుతుంది. ఫస్ట్ టైం గుడ్డు అనమాట అది. చూడండి నేను పలికి తీస్తున్నాను, గుడ్డు పెట్టిందో లేదో చూద్దాము. పెట్టేసింది. ఫస్ట్ గుడ్డు అండి అది, ఫస్ట్ గుడ్డు. ఎంతైనా నాటుగుడ్లు చాలా టేస్టీగా ఉంటాయి కదండి. కానీ ఫస్ట్ టైం అది గుడ్డు పెట్టడానికండి 2-3 డేస్ ముందు నుంచి పాపం అది చాలా కష్టపడింది. దాన్ని అర్థం చేసుకుని ఇంకా ఒకరోజు పలికి పెట్టాం అనమాట. ఇంకా ఆ రోజు గుడ్డు పెట్టింది. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వచ్చేసి మేము చికెన్ దమ్ బిర్యానీ వేసుకుంటున్నాం అనమాట. దానికోసం ఇక్కడ చికెన్కి చక్క మసాలా అంతా బాగా పట్టించేసి ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా ఈలోపు పక్కన రైస్ కూడా ఉడికించేసుకుంటున్నాం అనమాట. మనం రైస్ని ఉడికించుకునేటప్పుడు ఒక 30 మినిట్స్ అలా రైస్ని నానబెట్టుకుని మనం ఎసర్లో ఉడికించుకుంటే మనకి రైస్ అనేది చక్కగా పొలుకులుగా పొడి పొడిగా, అలాగే రైస్ కూడా మనకు ఒదిగిస్తుంది అనమాట. సో బిర్యానీ చేసుకునేటప్పుడు ఒక 1/2 అవర్ పాటు కంపల్సరీగా నానబెట్టి మనం వండుకోవాలన్నమాట. పక్కనేమో చక్క మసాలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక పక్క రైస్ అనేది ఉడికిపోతుంది. ఇంకా ఇక్కడ రైస్ కూడా ఉడికిపోవచ్చిందండి. మనకి రైస్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీకి ఒక 70-80% ఉడికితే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. నేను ఇంకా రైస్ తీసేసుకుని చికెన్ మసాలా ఉంది కదా దానిపైన వేసేసుకోవాలి. ఇలా మనం లేయర్స్గా పైన వేసుకోవాలన్నమాట. అలాగే పైన కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకున్నాను. వేసేసుకుని పుదీనా, కొత్తిమీర అలాగే కొంచెం గీ కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక మాకు అరటి చెట్లు ఉన్నాయన్నమాట. సో నేను వాటిపైన అరిటాకులతో నేను కప్పేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఆ రైస్ అనేది చక్కగా మగ్గుతుందన్నమాట. ఆవిరి అనేది బయటికి పోకుండా నేను అరిటాకులతో కప్పేస్తున్నాను. మాకు అరటి చెట్లు ఉన్నాయి కాబట్టి సో నేను అరిటాకులతో అలా కప్పేసుకొని పైన మూత పెట్టేస్తున్నాను. పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ దాన్ని వేడి చేసుకోవాలన్నమాట. చేసుకొని దానిపైన మనం బిర్యానీ బౌల్ పెట్టేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ మనం దీన్ని దమ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి రైస్ వచ్చేసి చక్కగా ఇలా దమ్ అయిపోతుంది అనమాట. మనకి పీసెస్ కూడా చక్కగా బాగా కుక్ అవుతాయండి. ఫస్ట్ 5 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టాలి, తర్వాత 20 మినిట్స్ ఏమో మీడియంలో పెట్టాలన్నమాట. మీరు ఈ విధంగా కనుక చేస్తే బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది. మీరు డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. చూడండి మనకి ఇక్కడ దమ్ బిర్యానీ వచ్చేసి రెడీ అయిపోయిందనమాట. సో మేము ఇంకా తిందామని చెప్పి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము.
మేము బిర్యానీ చేసుకున్న రోజైతే బయట ఫుల్ వర్షం అండి. సో, ఇంకా మాకు వేడివేడిగా బిర్యానీ తినాలని అనిపించింది. సో, మేము ఇంకా ఇట్లా బిర్యానీ చేసుకొని తింటున్నాము. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తింటున్నాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.